జై గణేశాయ నమః. దీపావళి అంటే అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు అని ఒక కవి అద్భుతంగా వివరించారు. అంతే కదా, దీపావళి రోజున ఎంతటి మారుమూల ప్రాంతమైనా దీపకాంతులతో కన్నుల పండుగగా వెలుగుతుంది. దీపావళి రోజున ఆ దీపకాంతులతో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని అందరికీ తెలుసు. కానీ లక్ష్మి అంటే కేవలం స్థిరచరాస్తులు లేదా భౌతిక సంపద మాత్రమే కాదు. ఆ సంపదను ధర్మబద్ధంగా అనుభవించగలగడం, ఆ సంపద అవసరాలు తీర్చేదిగా, ఆనందాన్ని కలిగించేదిగా ఉండడం, ఇంకా మన తాహతుకు తగినట్లుగా దానము, ధర్మము, అతిథి సత్కారం చేయగలగడం, జీవితంలో సంతృప్తి, సంతోషం, అవసర సమయాల్లో తోడు నిలిచే బంధుమిత్రులు, సద్బుద్ధి, సత్కీర్తి ఇవన్నీ లక్ష్మీ కటాక్షమే. ఇక దీపం గురించి చెప్పాలంటే దుఃఖం అనే చీకటి నుండి సంతోషం అనే వెలుగువైపు ప్రయాణం, ఈర్ష్య, అసూయ వంటి దుర్గుణాల చీకటి నుండి ప్రేమ, ఆత్మీయత అనే కాంతివైపు మార్పు, అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి ప్రజ్వలించాలనే సందేశమే దీపావళి యొక్క అంతరార్థం. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో గ్రేటర్ నోయిడా గౌర్సిటీ 2 ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది తెలుగు స్త్రీలు శరన్నవరాత్రుల సమయంలో జరుపుకున్న బతుకమ్మ ఉత్సవం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ తదితర స్తోత్రాల విషయాలను చాలా సంక్షిప్తంగా చిత్రీకరించే. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా వేరే సొసైటీ వారి ఆహ్వానంతో మేము అక్కడ చేస్తున్న లలితా సహస్ర పారాయణ తదితర స్తోత్ర పారాయణ విషయాలు కూడా చాలా క్లుప్తంగా చూపించడం జరిగింది. చివరిగా అమ్మవారి మహిమని వివరించే ఆసక్తికరమైన పురాణాల్లో చెప్పబడిన ఒకానొక సన్నివేశం కూడా మీతో పంచుకుంటున్నాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూసి ఆ భగవత్ అనుగ్రహం పొందడానికి మీ భక్తిని సూచిస్తూ శ్రీమాత్రే నమః అనే కామెంట్ బాక్స్లో రాయగలరు. ఈ వీడియో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని భావిస్తూ ఇంక మనం వీడియోలో ప్రవేశం. కల్లు కలని పాద గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోను గంగాను ధరించుకున్నట్టి జగమూలలే సాంబ శివుని సన్నిధికే మంగళం మంగళం. తళ తళ మనురత్న తాటంకములు మెరయా పసిడి కుండల మూల పడతి ఎక్కడికే తళ తళ మనురత్న తాటంకములు మెరయా పసిడి కుండల మూల పడతి ఎక్కడికే కరి చర్మాంబరధరుడు పురుహారుడైనట్టి గురుడైన బోలా శంకరుని సన్నిధికే మంగళం మంగళం. గల్లు గల్లని కాలి గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే గల్లు గల్లని కాలి గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే. అథ శ్యామలా దండకం. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పూండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతః. మాతామరకతశ్యామా మాతంగీ మధుశైలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాసుఖప్రియే. జయ జనని సుధా సముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళి సనాథత్రికే సానుమత్పుత్రికే. శేఖరీభూత సీతాంశు రేఖా మయూఖావళీ నద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు కురోచనా పంకకే లీలలామాభిరామే సురామే రమే.
ప్రోల్ల సద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గంఢస్థల న్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీభవన్మంత్ర తంతీశ్వరీ సుస్వరే భాస్వరే. శ్రీజననీ గజముఖ జననీ ఆ బ్రహ్మకీట జననీ. శ్రీజననీ గజముఖ జననీ ఆ బ్రహ్మకీట జననీ. ఓంకార రూపిణి కలిమలహారిణి నటరాజ ప్రేయసి మనోహరి. ఓంకార రూపిణి కలిమలహారిణి నటరాజ ప్రేయసి మనోహరి. ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి అపరాజితవే అపర్ణవే. ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి అపరాజితవే అపర్ణవే. శ్రీజననీ గజముఖ జననీ ఆ బ్రహ్మకీట జననీ. దాక్షాయణి ఓ దైత్య సంహారిణి అష్టాదశ పీఠేశ్వరి. దాక్షాయణి ఓ దైత్య సంహారిణి అష్టాదశ పీఠేశ్వరి. నవరాత్రులలో వెలసితివమ్మ నవదుర్గలుగా లలితమ్మ. నవరాత్రులలో వెలసితివమ్మ నవదుర్గలుగా లలితమ్మ. శ్రీజననీ గజముఖ జననీ ఆ బ్రహ్మకీట జననీ. ఆమేయుదాక్షమధిగమ్య ముదా ముకుంద ఆనందకందమనిమేషమనంగతంత్రం. ఆకేకరస్థితకనేనికపక్ష్మనేత్రం బుద్ధ్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. కాలామృదాళి లలితో రసికైటభారే భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. బాహ్వంతరే మురజితస్ఫితకౌస్తాదేవం కిన్నో మృత్యుపరిష్యతి. దేవదేవం జగన్నాథం స్తనభారతడం మధ్య పటవందవదిత్రయా. అరుణారుణ కౌసంపవత్సభాస్వగ్రణీతటీ రత్నకింకిణికారమ్య రతనాదావభూషితా. కామే సజ్ఞాత సౌభాగ్య మార్గవోరుద్వయాన్వితా. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా. ఇంద్రగోప పరిక్షిప్త శృంగారరస సంపూర్ణా జయా జాలంధరస్థితా. ఓణ్యానపీఠనిలయా బిందుమండలవాసిని. రహోయాగక్రమారాధ్యా రవస్తర్పణ తర్పితా. సత్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జితా. షడంగ దేవతాయుక్తా షాడ్గుణ్య పరిపూరితా. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని. నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్థ శరీరిణి. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త స్వరూపిణి. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. మహాకామేశ నయన ముదాహ్లాద కౌముది. భక్తహార్దతమోపేత భానుమద్భాను సంతతి. శిష్టేష్టాశిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. చిశ్చక్తిశ్చేతనా రూపా జడశక్తిర్జడాత్మిక. గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత. నిస్సీమ మహిమా నిత్య యవ్వనా మదశాలిని. మదఘూరితరక్తాక్షి మదపాటల గండభూః. చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ. కుశలా కోమలాకార కురుకుళ్ళా కుళేశ్వరి. కుళకుండాలయా కౌల మార్గ తత్పర సేవిత. కుమార గణనాథాంబా తుష్టే పుష్టిర్మతి ధృతి. శాంతి స్వస్తి మతి కాంతి నందిని విఘ్ననాశిని. తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి. మాలిని హంసిని మాతా మలయాచల వాహిని. సుముఖి నళిని శుభ్రు శోభనాసురనాయిక. కాలకంఠి కాంతిమతి క్షోపిణి సూక్ష్మ రూపిణి.
वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धचक्रनिलया रत्नवर्णा त्रिलोचना खट्वाङ्गादिप्रहरणा वदनैकसमन्विता पायसान्नप्रिया त्वक्सा वसलोकभयङ्करी अमृतादिमासक्ति संवृता डाकिनीश्वरी अनाहताब्जनिलया श्यामावतनद्वया दंष्टोज्ज्वलाक्षमालादिधरा रुधिरसंस्थिता निर्मलभाषितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिवरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् विश्वरूपा जागरणी स्वपन्ती तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्थानुरचिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पञ्चकृत्यपरायणा भानुमण्डलमध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती కనకదుర్గకి మంగళం మము కన్న తల్లికి మంగళం కనకదుర్గకి మంగళం మము కన్న తల్లికి మంగళం సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం. ఇది దేవీ సప్తశతిలో చెప్పబడిన అపరాధ క్షమాపణ స్తోత్రం. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము అమ్మవారి కుంకుమ ఎంతటి మహిమాన్వితమైనదో తెలుసుకుందాం. దూర్వాసో మహర్షి మహాతపస్సంపన్నుడు, జగన్మాత భక్తుడు. ఆయన సశరీరంగా ఎప్పుడైనా మణిద్వీపమునకు వెళ్ళగలిగే శక్తిని ఆ జగన్మాత ఆయనకి ప్రసాదించింది. ఒకసారి ఆ మహర్షి అమ్మవారిని పూజించి ఆ కుంకుమ ధరించి దివ్యలోకములకు వెళ్ళుచుండగా కుంభిపాక నరకం నుండి భయంకరమైన హాహాకారాలు వినిపించాయి. అవి పాపులు నరకయాతన పడలేక తీవ్రమైన బాధతో చేస్తున్న రోదన. అది విని ఆ మహర్షి కుంభిపాక నరకంలోకి తొంగి చూశారు. అప్పుడు ఆయన పెట్టుకున్న కుంకుమ నుండి ఒక రేణువు కుంభిపాక నరకంలో పడింది. అంతే, అక్కడ వాతావరణం అంతా పూర్తిగా మారిపోయింది. మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. అప్పటి వరకు నరకయాత్ర పడుతున్న వారికి ఎంతో ఉపశమనం కలిగింది. ఇదంతా అమ్మవారు కుంకుమ రేణువు నరకంలో పడడం వల్లనే జరిగింది. దీనిని బట్టి అమ్మవారి కుంకుమ ఎన్ని అద్భుతాలు చేయగలదో తెలుస్తోంది. ఆ అమ్మవారి పాదపద్మాలకు శతకోటి వందనములు. ఆ జగన్మాత అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు.